ఐఆర్ఎస్ మరియు వివిధ రాజకీయ నాయకులుగా ఇప్పటికీ రాణిస్తున్నారు. ఈ పాఠశాలలో గత సంవత్సరం జరిగిన 10వ తరగతి పరీక్షల్లో 49 మందికి 36 మంది అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించడం జరిగినది. వీరిలో ఒకరికి ప్రభుత్వం చే షైనింగ్ స్టార్స్ అవార్డు ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం ప్రభుత్వం వారు అమలు చేసిన 100 రోజుల కార్యక్రమం 10వ తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడానికి ఎంతగానో దోహదపడింది. ప్రభుత్వం వారు సప్లిమెంటరీ విద్యార్థులకు అమలు చేసిన రెమెడియల్ శిక్షణ కార్యక్రమం వలన మా పాఠశాలలో 12 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి క్లిక్కర్స్ 9వ తరగతి విద్యార్థుల బోధనలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అన్ని తరగతులకు ఐఎఫ్ఈ ప్యానల్స్ ఏర్పాటు చేయడం జరిగినది. ఎస్ఆర్కేఎం కిట్స్ వల్ల పాఠశాలలో బిడ్డలందరికీ కిట్స్లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని దొరకడం వల్ల తల్లిదండ్రులకి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి సౌకర్యాన్ని కల్పించారు. పిల్లలు బాగా చదువుకోవడానికి అవకాశం కలిగింది. పాఠశాలలో అమలు చేసే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంది. దీనివలన మా పాఠశాలలో 329 మంది విద్యార్థులు భోజనం చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ మార్చ్ 2027 మా పాఠశాలలో జూలై 13 నుండి నవంబర్ 30 వరకు ఫస్ట్ స్వెల్ అమలు జరుగుతున్నది. ఇది మా పాఠశాల 100% ఉత్తీర్ణత సాధించడానికి ఉపయోగపడుతుంది. గత సంవత్సరం ఎన్ఎంఎంఎస్లో 2 విద్యార్థులు స్కాలర్షిప్లో ఎంపిక కావడం జరిగినది. మా పాఠశాల విద్యార్థులు కబడ్డీ, వాలీబాల్ పోటీల్లో జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో విజయం సాధించారు. ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన సాంకేతిక విద్య లీప్ యాప్ను 329 మంది విద్యార్థులు 292 మంది తల్లిదండ్రులు వినియోగించుకొనిచున్నారు. మా పాఠశాలలో ప్రతి కార్యక్రమానికి ఎస్ఎంసీ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు వచ్చి సూచనలు ఇస్తూ పాఠశాల అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారు. మా స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో జిఎఫ్ఎల్ఎన్ విద్యాశక్తి కార్యక్రమాలతో పాటు నైతిక విలువలు బోధిస్తున్నాము. మా పాఠశాలలో క్రమశిక్షణతో ఉన్నటువంటి వ్యాయామ విద్య మరియు పాఠశాల విద్య క్యాలెండర్ ప్రకారం అన్ని రంగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. మేము చేసే కార్యక్రమాలకు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చిన పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులకు, గ్రామ పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ మానవ వనరులు మరియు ఐటీ అభివృద్ధి శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారికి, తదితర నాయకులకు, తల్లిదండ్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారాలు సార్. జై. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన తల్లులను గౌరవించుకునే సంస్కృతిలో భాగంగా తల్లికి వందన సమర్పణ కార్యక్రమం. పిల్లలందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం. అలాగే తల్లులందరినీ కూడా లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు పిల్లలు తల్లుల పాదాలకు వందనం చేసి ఆశీర్వాదాలు పొందండి. అద్భుతమైన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. మన ప్రభుత్వంలో పేదరికం వల్ల ఏ బిడ్డ చదువు ఆగిపోకూడదని మన తల్లుల కష్టాన్ని గుర్తించి తల్లికి వందనం అనే గొప్ప పథకాన్ని అందించినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నా తోటి విద్యార్థుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు తల్లికి వందనం ఇచ్చి ప్రతి తల్లుల ముఖాల్లో చిరునవ్వు నింపి మా చదువులకు రెక్కలు తొడిగిన ఈ సాయంతో బాగా చదువుకుని సమాజంలో ఉన్నత స్థాయిలో నిలిచి మన రాష్ట్రానికి మంచి పేరు తెస్తామని మాటిస్తున్నాం. అడ్రస్ బై హానరబుల్ ఎమ్మెల్యే శ్రీమతి మిర్యాల శిరీషాదేవి గారు. వెల్కమ్ మేడం. ఈనాటి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్కి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, తండ్రి సమాన్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు సార్.
అదేవిధంగా మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు నారా లోకేష్ గారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ వారికి, కమిషనరేట్ వారికి, అదేవిధంగా ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, పిల్లలకి అందరికీ కూడా పేరు పేరు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మీడియా సోదరులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఈరోజు నిజంగా ప్రతి సంవత్సరం కూడా మనము మెగా పేరెంట్ టీచర్స్ మీటింగు ఇట్లాగే జరుపుకుంటాం. కానీ ఈరోజు కొంచెం స్పెషల్ మన రంపచోడవరానికి. ఎందుకంటే ఈరోజు సీఎం గారు, లోకేష్ గారు మన ప్రాంతానికి రావడం వల్ల ఇది ఇంకా ఎక్కువ పెద్ద పండగ వాతావరణంగా మారిందనడంలో ఎటువంటి సందేహమే లేదు. ముందుగా సార్, నేను మా నియోజకవర్గ ప్రజలందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నియోజకవర్గానికి 12 మండలాలు కలిగినటువంటి ఏకైక నియోజకవర్గానికి ఒక జిల్లా చేయడం అన్నది నిజంగా మా అదృష్టం సార్. ఈరోజు జిల్లా అవ్వడం వల్ల ఎక్కడో మారుమూల ప్రాంతమైనటువంటి రంపచోడవరాన్ని ఈరోజు రాష్ట్రంలో ఎవరైనా సరే, ఓహో పోలవరం జిల్లా అంటే రంపచోడవరం, రంపచోడవరం అంటే పోలవరం జిల్లా, భలే అయిపోయింది మీ జిల్లా అని చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. ఈరోజు చూస్తే సార్, జిల్లా అవ్వడం వల్ల మాకు ప్రత్యేక జిల్లా అధికారులు వచ్చారు. జిల్లా యంత్రాంగం కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఏర్పడి మా రంపచోడవరం అభివృద్ధి, సంక్షేమం అంటూ పరుగులు పెడతా ఉంది సార్. దీంతో పాటు ఎక్కడో మారుమూల గిరిజన పీవీటీసీ గ్రామాలు కలిగినటువంటి ఒక 5 పంచాయతీల్ని ప్రత్యేక మండలం, గుర్తేడు మండలంగా చేయడం వల్ల ఇంకా గిరిజనులు కూడా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులు స్వయంగా మీరే చూస్తూ ఉన్నారు సార్. ఈ విధంగా మా గిరిజనులు పట్ల మన ప్రభుత్వం మీరు చేస్తున్నటువంటి ఈ మంచిని మా ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేరు సార్. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క ప్రగతిని సమీక్షించడానికి, అదేవిధంగా ఉపాధ్యాయులకు, తల్లిదండ్రుల మధ్య సమన్వయం పెంచడానికి కొరకు ఈ యొక్క మెగా పేరెంట్ టీచర్ కార్యక్రమాన్ని మనం ప్రతి ఏటా పెడతా ఉన్నాము. మీ అందరికీ తెలుసు, గతంలో ఉన్నటువంటి రోజుల్లో ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఎట్లా ఉంది, ప్రస్తుతం మనం ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఎట్లా ఉందో మీరు చూస్తూనే ఉన్నారు. మనం కామన్గా ఏదైనా థియేటర్స్కి వెళ్తే టికెట్స్ అన్నీ ఫుల్ అయిపోతే హౌస్ ఫుల్ అని అంటారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో సీట్లు కావాలంటే హౌస్ ఫుల్ అని చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి కారణం విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం వల్లనే ఈరోజు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు టాప్లో అనడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు చూస్తే ఈరోజు మన బిడ్డలకి క్వాలిటీతో కలిగినటువంటి యూనిఫామ్, మంచి ఫ్యాబ్రిక్, చెమట కూడా పట్టకుండా అది అబ్జర్వ్ చేసుకునేటువంటి ఫ్యాబ్రిక్ని ఈరోజు మనం యూనిఫామ్గా వాళ్ళకి ఇచ్చినాం. గతంలో మీరు చూస్తే గుడ్డు పైన కూడా వాళ్ళ ఫోటోలు వేసుకొని ప్రచారం చేసుకునేటువంటి నాయకులు ఎక్కడ. ఈరోజు మేము ముఖ్యమంత్రిగా ఉన్నారు, మినిస్టర్గా ఉన్నాం, మేము ఇస్తున్న బుక్స్, బ్యాగ్స్ అని కాకుండా వాటిపైన ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటో పెట్టి విద్యార్థులకి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచామనడంలో ఎటువంటి సందేహం లేదు. దాంతోపాటు ఈరోజు ప్రత్యేకించి పిల్లలు కూడా ఎక్కువ బరువులతో పుస్తకాలు కూడా మోయకూడదని చెప్పి లైట్ వెయిట్గానే పుస్తకాలు కూడా ప్రచురించి బిడ్డలకు అందిస్తున్న పరిస్థితి. మేము చదువుకునే రోజుల్లో మధ్యాహ్నం కాలేజ్ టైంలో మధ్యాహ్నం భోజనం పట్టుకెళ్ళలేక మధ్యాహ్నం చాలాసార్లు కాలేజ్ బంక్ కొట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ బిడ్డలు ఎవరు కూడా వాళ్ళ చదువుకి ఆటంకం కలగకూడదని చెప్పి డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చి ఈరోజు మరింత చేరువ చేసి విద్యా వ్యవస్థలో మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి మన లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు చూస్తే మాక్ అసెంబ్లీ అనేది ప్రవేశపెట్టారు. ఇందులో చాలామంది కూడా అసెంబ్లీ వరకు వెళ్ళారు. అంటే అసెంబ్లీ ఎలా జరుగుతుంది, నాయకత్వ లక్షణాలు మనలో ఎలా పెంపొందించుకోవాలనేటువంటి మంచి ఉద్దేశంతో మాక్ అసెంబ్లీలు ప్రవేశపెట్టి ఈరోజు ఎంతోమంది బిడ్డలకు ఒక ఆదర్శంగా నిలిచామనడంలో మేమందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా లీప్ యాప్ అనేది ఒకటి మనం తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల ఫోన్లో ఈ యాప్ మనం పెట్టుకున్నట్లయితే పిల్లల యొక్క ప్రోగ్రెస్ తెలుస్తుంది. వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి అసైన్మెంట్స్ కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి వర్క్స్ అని కూడా తల్లిదండ్రులు ఫోన్లోనే మానిటరింగ్ చేసేటువంటి అవకాశం. ఏమైనా సమస్యలు ఉన్నా సరే ఆ యాప్ ద్వారా సమస్యని మనం చెప్పేటువంటి అవకాశం ఈ యాప్స్ ద్వారా మనం ఇస్తూ ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ముస్తాబు కార్యక్రమం అంగన్వాడీల నుంచి కూడా
కాలేజీల వరకు ఈ యొక్క ముస్తాబు కార్యక్రమం మనం తీసుకొచ్చినాం. అంటే విద్యార్థుల్లో క్రమశిక్షణ, అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత అనేది బిడ్డల్లో చిన్న వయసు నుంచి అలవడాలనేటువంటి మంచి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాలతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. దీంతోపాటు ప్రతి శనివారం కూడా నో బ్యాగ్ డే మనం తీసుకొచ్చాం. అంటే ప్రతిరోజు పాఠాలేనా అని చాలామంది పిల్లలు విసిగిపోతూ ఉంటారు. అంటే మాకు కొంచెం రెస్ట్ కావాలి, శనివారం మధ్యాహ్నం ఆడుకోవడానికి టైం ఇస్తే బాగుండు అని చాలామంది పిల్లలు అనుకుంటారు. మీ అందరి కోసం నో బ్యాగ్ డే ప్రతి సాటర్డే మనం తీసుకొచ్చి వాళ్ళకి యోగా, అదేవిధంగా ఆటలు ఇవన్నీ ఆడిస్తూ వాళ్ళలో ఇంకా చైతన్యం అనిపించేటువంటి మంచి ఆలోచనతో మన ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈరోజు ఎప్పుడు లోకేష్ గారు అంటూ ఉంటారు, వాళ్ళ మిత్రులు అందరూ కూడా అన్నారంట, ఈజీగా ఉన్న డిపార్ట్మెంట్ మీరు తీసుకోవచ్చు కదా, కొంచెం కష్టమైనటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్గా మీరు ఎందుకు తీసుకుంటున్నారు అని అన్నారంట. కానీ సార్ ఒకటే అన్నారు, విద్యలో పెను మార్పులు తీసుకురావాలి, చిన్న వయసులోనే వాళ్ళకి కష్టపడి చదువుకుంటే రేపు పొద్దున్న భవిష్యత్తులో వారు ఉన్నతమైన స్థానాల్లో ఉంటారు, వాళ్ళకి తోడుగా నేను ఉంటాను, ఖచ్చితంగా ఈ శాఖను నేను చేయగలను, సమర్థంగా నేను నిర్వర్తించగలనని సార్ ఈ యొక్క శాఖలోకి వచ్చిన 2 సంవత్సరాల రిజల్ట్ మీరు చూస్తే ఈరోజు 1000కి 99 మార్కులు మన ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు వస్తూ ఉన్నాయి. ఇది మామూలు విషయం కాదు. ఈరోజు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పిల్లలు ఎటు చూసినా మార్కులు కొదవలేదు. పిల్లలు మంచి మెరుస్తూ ఉన్నారు, షైనింగ్ స్టార్స్గా ఉన్నారు. వారికి ఆర్థికంగా ప్రభుత్వాన్ని సపోర్ట్ మేము ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా మన ప్రభుత్వం, మన మినిస్టర్ గారు, మన ముఖ్యమంత్రి గారు అందరూ కూడా పిల్లల భవిష్యత్తు కోసం ముందడుగు వేస్తూ మేమందరం కూడా సపోర్ట్గా ఉంటూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకొని మన పిల్లల్ని ప్రతిరోజు పాఠశాలకు పంపించాలి. వాళ్ళ యొక్క చదువు పట్ల మీరు కూడా శ్రద్ధ తీసుకొని పూర్తి బాధ్యత తీసుకోవాలి. చిన్న వయసులోనే వీరికి మంచి బుద్ధులు మనం అలవచ్చినట్లయితే రేపు పొద్దున ఉన్నతమైన స్థానాల్లో ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కనుక ఈ యొక్క చిన్న మాటలను మీరు అందరూ గమనించి పాటించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. స్పీచ్ బై 10th క్లాస్ స్టూడెంట్ ఎం శివాని. సభకు నమస్కారం. నా పేరు శివాని. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న ఈ మెగా PTM 4.0 వేదికపై ఇలా మాట్లాడే అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది. ఈ నెల 21 పోలవరం జిల్లా కలెక్టర్ శ్రీ దినేష్ కుమార్ గారు మరియు రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష గారు చేతుల మీదుగా సీనియర్ వెంకట కృష్ణ షైనింగ్ స్టార్ అవార్డు అందుకున్నాడు. ఆ సమయంలో తనకు ఒక మెడల్, 20,000 రూపాయలు చెక్ మరియు సర్టిఫికేట్ అందజేయడం జరిగింది. తను ఆ అవార్డు తీసుకున్న రోజు నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజే నిర్ణయించుకున్నా నేను కష్టపడి చదివి వచ్చే సంవత్సరం ఈ వేదికపై షైనింగ్ స్టార్గా నిలబడాలని. థ్యాంక్ యూ శివాని ఫర్ యువర్ వండర్ఫుల్ స్పీచ్. Thank you, Shivani. Thank you. Thank you, Shivani, for your wonderful speech.